2 ఏళ్ల కిందట ఇగో మీకు మీ ఎమ్మెల్యే గారు బాండ్ పేపర్ రాసిచ్చిండు. బాండ్ పేపర్ మీ బాండ్ పేపర్ ఎమ్మెల్యేకు 10 ఏళ్లు అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ కు మధ్యలో ఎలక్షన్ జరుగుతుంది. ఏం రాసిచ్చిండు ఎరికేనా బాండ్ పేపర్లా? ఇగో మీ ఎమ్మెల్యే గారు రాసిచ్చిందే, ఇది నాది కాదు, నేను తెచ్చుకున్న ఇయ్యాలని. ఏం రాసిండు అని ఏం రాసిండంటే, నా పేరు ఆది శ్రీనివాస్ గోవిందు, నా వయస్సు 58 సంవత్సరాలు, నేను రుద్రంగి వాస్తవ్యుణ్ణి, కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. ఈ సందర్భంగా నా నియోజకవర్గ ప్రజలకు ఈ విధంగా ప్రమాణం చేస్తున్నా. ఏం ప్రమాణం చేసిండు? ఎన్నికల్లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలను 100 రోజుల్లో నేను ఖచ్చితంగా అమలు చేస్తాను. బాండ్ పేపర్ మీద రాసిచ్చిండు. మరి అమలు అయినాయా? అన్ని ఒకటన్నా అయిందా? ఏమన్నా అడిగితే ఒకటి చెప్తారు. ఏమని? ఫ్రీ బస్ అయింది కదా, ఎక్కుర్రి తిరుగురి. బాగున్నదా ఫ్రీ బస్సు? అయినా ఫ్రీ బస్సు ఎట్లయితుంది నాకు తెలియక అడుగుతా. ఆడోళ్ళకి ఫ్రీ అట, మగోళ్ళకి డబుల్ టికెట్ అట. ఇల్లు అనక మగోళ్ళు ఉంటారు, ఆడోళ్ళు ఉంటారు. ఎట్లయితుంది మరి? ఇది వరకు బస్సోడు మా ఆడపిల్ల ఎవరైనా శైలి ఆవిడ తాగుతుండ, ఇలా ఆగుతుండా? ఆడపిల్లలకు ఫ్రీ టికెట్ అని రైమని పోతుండ, అంతేనా? మళ్ళా లోపల పోయినకి ఏమైనా అందం ఉన్నదా? కొట్టుకునుడు గుద్దుకునుడు సీట్ల కోసం లొల్లి తప్ప ఏమన్నా బాగున్నదా? ఒక్కసారి ఆలోచన చేయండి. కేసీఆర్ గారి నాయకత్వంలో 10 ఏళ్లు వేములవాడ నియోజకవర్గంలో ఏమేం కార్యక్రమాలు చేసుకున్నామో, ఆనాడు చిన్నమనేని రమేష్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్ని కార్యక్రమాలు జరిగినాయో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. వేములవాడ గుడిని బాగా చేసుకున్నాం, అట్లాగే నందికమాన్ నుంచి తిప్పాపూర్ దాకా రోడ్డు బాగా చేసుకున్నాం. మీకోసం 100 పడకల ఆసుపత్రి, కరోనా తర్వాత మీరు సిరిసిల్లకో కరీంనగర్కో ఇంకో కాడికో పోయే అవసరం లేకుండా ఇక్కడనే 100 పడకల ఆసుపత్రి పెట్టుకున్నాం. అది మాత్రమే కాదు, పట్టణాన్ని కూడా, వేములవాడ పట్టణాన్ని ఆనాడు మున్సిపల్ మంత్రిగా నేను స్వయంగా శ్రద్ధ తీసుకొని రహదారుల విస్తరణ గాని, పట్టణంలో మౌలిక వసతులు గాని, మంచినీళ్ల సౌకర్యం గాని ఇవన్నీ కూడా ఆ రోజు చేసుకున్నాం. ఒక్కసారి యాద్ చేసుకోండి. బీడీలు చుట్టే ఆడబిడ్డలు ఎన్నడన్నా కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు మీ గురించి ఏ ముఖ్యమంత్రి అన్న ఆలోచన చేసిండా? ఏ ముఖ్యమంత్రి అన్న రూపాయి ఇచ్చిండా? మీకు ఇచ్చిండా? అది వరకున్న కాంగ్రెస్ ఓడు, టీడీపీ ఎవడన్నా 1 రూపాయి ఇచ్చిండా? కొన్ని కేసీఆర్ ఏమన్నా ఓట్ల కోసం మీకు దొంగ మాటలు చెప్పిండా? రేవంత్ రెడ్డి లెక్క ఇగో మీరు బాండ్ పేపర్ మీద రాసిచ్చిండా? మీకు మీ ఎమ్మెల్యే రాసిచ్చినట్టు ఏం చెప్పిండు కేసీఆర్ గారు? ఏమన్నాడు అన్నాడు? అమ్మా, మీరు తెలంగాణలో నన్ను ముఖ్యమంత్రి చేస్తే పేదవాళ్లను, గరీబులను కడుపులో పెట్టి చూసుకుంటా అన్నాడు. మరి ఇవాళ కేసీఆర్ గారు ఏం చేసిండు మీకోసం? ఇదివరకు ఎన్నడూ లేని విధంగా 4.5 లక్షల మంది మా ఆడబిడ్డలకు మన వేములవాడలో, సిరిసిల్లలో, కోరుట్లలో, మెట్పల్లిలో ఎక్కడైతే బీడీలు చుట్టూ అక్క చెల్లెలు ఉంటారో 4.5 లక్షల మందికి నెలకు 2,000 రూపాయలు చొప్పున ఇచ్చిన నాయకుడు కేసీఆర్ కాదా? ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు మీ ఓట్ల కోసం దొంగ మాటలు చెప్పి 2,000 వచ్చేటోళ్ళందరికీ 100 రోజుల్లో పల్లె 4,000 ఇస్తా అని చెప్పి బాండ్ పేపర్ మీద రాసియలేదా? 7,000 మీ దగ్గరకు వచ్చి ఈసారి సత్యపీక్ ఆయన ఓడిపోతే నేను 4 సార్లు ఓడిపోయినా చచ్చిపోతా అంటున్నా కదా మీరు ఓట్లేసింది. సానుభూతి డైలాగులకే కదా ఓట్లేసింది. ఆ రోజు నేను వచ్చిన ఏంలాడకు ఏం చెప్పినా మీకు? ఆయన చచ్చిపోతాడో లేదో నాకు తెలియదు, కానీ కాంగ్రెస్ ఓడితే మనం చస్తామని చెప్పినా అయిందా? ఇప్పుడు మరి మార్పు బాగున్నదా? యూరియా బస్తా దొరకలేదు రైతులకు, మార్పు బాగుందా? ఫిబ్రవరి 6వ తారీఖు రైతు బంధు వడలేదు, మార్పు బాగుందా? 2 నెలల పెన్షన్ కొట్టిండు, 2,000 పెన్షన్ కూడా, మార్పు బాగుందా? 4,000 పెన్షన్ అన్నాడు, ఉన్న 2,000 కూడా 2 నెలలు ఇయ్యలే. 2 సార్లు రైతు బంధు కూడా ఇయ్యలే. ఇది వాస్తవమా కాదా ఆలోచన చేయండి. వేములవాడకు ఆది శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూపాయి పని జరిగిందా ఆలోచన చేయండి. అయిందా ఎవరికన్నా రూపాయి లాభం? ఏం జరిగిందంటే ఫ్రీ బస్ ఎక్కిండ్రి, తిరుగుండ్రి, అంతే. ఇక కొండగట్టు పోయిరాండ్రి, ధర్మపురి పోయిరాండ్రి, జగిత్యాల పోయిరాండ్రి, తిరుగురి, అంతే. ఇంకా తప్ప ఏం చేయలే. ఏం చెప్పిర్రు ఆ రోజు కేసీఆర్ గారు? ఒక మేనమామ కదా ఎట్లయితే ఒక పిల్ల పెళ్లి చేసుకుంటే, మేనకోడలు పెళ్లి చేసుకుంటే ఎట్లయితే మేనమామ కట్నం పెడతాడో అట్లా 15 లక్షల మందికి ఆడపిల్లలకి నెలకు 1,116 రూపాయలు ఇచ్చి కళ్యాణ లక్ష్మి కింద పెళ్లిళ్ళు చేసిండు. ఆ రోజు ఏమన్నారు కాంగ్రెస్ వాళ్ళు? ఆయన 1,00,000 రూపాయలు ఇస్తుండు, మేమేమిస్తామన్నారు. ఏమిటిది మరి? పడ్డదా వేములవాడలు అందరి ఖాతాల తులం బంగారం? మరి ఎత్తారు, అయినా కూడా గుద్దుతారా మళ్ళా కాంగ్రెస్ కోట్లు? ఒకసారి మోసం జరిగితే, ఒకసారి మోసపోతే, మొదటిసారి మోసం చేస్తే
మోసం చేసినాం తప్పైతుంది. కానీ రెండోసారి కూడా అవే దొంగ మాటలకు మనం మోసపోతే ఈసారి తప్పు మనదైతుంది. వాళ్ళు మీకు కడుపు మీద కొట్టంగా, వాళ్ళు మీకు ఇస్తానన్నది ఇయ్యకపోగా ఉన్నది కూడా వీక్ పారేస్తుంటే అయినా కూడా కాంగ్రెస్ కోటేస్తామంటే అన్యాయం అవుతుందా లేదా, మోసం ఎవరికి జరుగుతుందో మీరు ఆలోచన చేయండి. మా గవర్నమెంట్ పోయింది బీఆర్ఎస్ది, ఇంకా 2 ఏళ్ళు గవర్నమెంట్ రాదు, మాకేం మున్సిపాలిటీతోని ఏం కాదు. కానీ మోసపోయేది, నష్టం జరిగేది మీకు. మీ ఎమ్మెల్యే గారికి నిలదీసే దమ్ము లేదు. మీ ఎమ్మెల్యే గారు రేవంత్ రెడ్డి కాలు మొక్కుతున్నాడు మొన్న మంత్రి పదవి కోసం. మంత్రి పదవి కోసం రేవంత్ రెడ్డి కాలు మొక్కుతున్నాడు. మనకు ఆ కర్మ పట్టలేదు. రేవంత్ రెడ్డి గల్లా పట్టుకొని యాడికెళ్ళి ఇస్తావా ఇయ్యవా, దొంగ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినావు, ఇయ్యకపోతే గల్లా పట్టుకొని అడుగుతాం నా కొడక అని చెప్పి గట్టిగా గుద్దితే, అట్లా గుద్దితేనే తెలంగాణ వచ్చింది తప్ప ఉత్తుత్తగా రాలే. అందుకే కొట్లాడి సాధించుకోవాలి. నెలకు 2,500 రావాలన్నా, ముసలోళ్ళకు 4,000 పెన్షన్ రావాలన్నా కాంగ్రెస్ కు బీజేపీకి వాతలు పెట్టాలి. ఎందుకంటే ఆలోచన చేయండి, కాంగ్రెస్ వాడేమో మోసం చేసిండు, మరి బీజేపీకి 2 సార్లు ఎంపీ గెలిపించారు మీరు. ఏమొచ్చింది మనకు? మన రాజన్న గుడికి రూపాయి వచ్చిందా? ఏం లావాడాలి, ఏదైనా గల్లీకో రూపాయి వచ్చిందా? ఎవరన్నా పేదోళ్ళకు రూపాయి వచ్చిందా? బీజేపీ నుంచి 15 లక్షలు ఎత్తా అన్నాడు కదా ఖాతాలో మోడీ గారు, పడ్డా 15 లక్షలు? గరీబోళ్ళందరికీ 15 లక్షలు ఎత్తా అన్నాడు. ఇక మనమేమో దేవుని పేరు చెప్పంగానే అక్షింతలు పంపంగానే ఆయనతో గుద్దితిమి. అక్షింతలని గుద్దించుకున్నారా, ఆయనతో కథం అయిపోయింది. ఇప్పుడు అందుకే నేను అంటున్నా, ఆలోచన చేయుండ్రి, అక్షింతలకు మోసపోకుండ్రి, దొంగ మాటలకు మోసపోకుండ్రి. కేవలం ఒకటే యాది పెట్టుకోండి, ఎవరు పేదోళ్ళని కడుపులో పెట్టుకొని తండ్రి లెక్క చూసుకున్నాడు, ఎవరు తెలంగాణ తెచ్చిండో వాళ్లకు ఓటేయండి, ఆగం కాకండి.